80% ఆఫ్ ది ఉమెన్ వరకు కూడా మేము జాబ్ చేయాలి, మేము ఎర్న్ చేయాలి, మా సంపాదన మేమే సంపాదించుకోవాలి, మేము ఇండిపెండెంట్గా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హిమబిందు. వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ విత్ హిమ. ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. నా టాపిక్ వచ్చేటప్పటికి ఎర్నింగ్ ఉమెన్ ఈజ్ డిపెండెంట్. ఏంటండి ఎర్నింగ్ ఉమెన్ అంటున్నారు, ఆమె డిపెండెంట్ అంటారేంటి అనే డౌట్ వస్తుందా మీకు? సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఎందుకన్నాను ఆ మాట. సో మీరు అగ్రీ చేస్తే నాకైతే ఫస్ట్ కామెంట్ చేసేయండి. ఇంకొకటి వచ్చేటప్పటికి ఎర్నింగ్ ఉమెన్, ఈ కాలంలో ఎవరున్నారు చెప్పండి జాబ్ చేయకుండా ఉండేవాళ్ళు? 80% ఆఫ్ ది ఉమెన్ వరకు కూడా మేము జాబ్ చేయాలి, మేము ఎర్న్ చేయాలి, మా సంపాదన మేమే సంపాదించుకోవాలి, మేము ఇండిపెండెంట్గా ఉండాలి. పిల్లలు ఉన్నా సరే, చిన్న చిన్న పిల్లలు 6 months 7 months బేబీస్ని కూడా మెయిడ్ దగ్గర, అత్త దగ్గర, అమ్మ దగ్గర, లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే హస్బెండ్ దగ్గర వదిలేసి మరి వెళ్ళి కష్టపడి జాబ్ చేస్తున్నారు కదా. సో మీ అందరినీ నేనేమి మీరందరూ డిపెండెంట్ అని అంటే మీరందరూ ఊడుక్కుంటారు కదా, నేనైతే మిమ్మల్ని ఏమనట్లేదు. సో కానీ ఇక్కడ ఆ మాట ఎందుకన్నానో తెలియాలంటే మీరు మొత్తం వీడియో చూసేయాలి. ఇక్కడి వరకు నా వీడియోని చూస్తున్నారు అంటే ఎక్కడో మీకు ఇంట్రెస్టింగ్గా ఉండుండొచ్చు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసేసి మిగిలిన వీడియోని కంటిన్యూ చేసేయండి. నేనైతే ఈరోజు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానమాట. ఆ స్టోరీ ఏంటి అంటే, ఒక అమ్మాయి, తన పేరు సంధ్య. సో ఆ అమ్మాయి, తనకి 2 పిల్లలు ఉన్నారు. తన హస్బెండ్ ఏమో వర్క్ ఫ్రమ్ హోమ్. తను 2 పిల్లల్ని కూడా ఇట్లా జాబ్ చేయాలి అని చెప్పి ఒక 6 months ఉన్న చిన్న బాబుని, స్కూల్కి వెళ్ళే బాబుని, ఇద్దరిని కూడా వాళ్ళకి ఒక మెయిడ్ ఉంటారు అనమాట. సో మెయిడ్ చూసుకుంటారు అండ్ హస్బెండ్ ఇంట్లోనే ఉంటారు కదా అని చెప్పి తనైతే డైలీ జాబ్కి వెళ్తుంది, వస్తుంది. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే, తను జాబ్ చేస్తుంది కానీ తన శాలరీ కంట్రోల్ అంతా కూడా హస్బెండ్ దగ్గరే ఉంది. వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తారు అంటే, తన శాలరీ మొత్తం ఎప్పుడైతే క్రెడిట్ అవుతుందో, సో క్రెడిట్ అవ్వగానే అక్కడ నుంచి ఆయన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో అలా ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకా ఈమెకి బయటకు వెళ్ళి రావడానికి ఇలా కొన్ని ఖర్చులు ఉంటాయి కదా, ఖర్చులకి ఒక 5,000 to 6,000 మాత్రమే తనకిస్తారు. తనేమో 50,000 రూపీస్ శాలరీ ఎర్న్ చేస్తుంది. బట్ 10,000 కూడా తన హస్బెండ్ తనకి ఇవ్వరు. అండ్ తనకి ఇలా ఇంటిని మేనేజ్ చేయాలను ఏదో ఉంటుంది కదా. ఇప్పుడు మనం ఒక సంపాదిస్తున్నామంటే మన సంపాదనని మనకి నచ్చినట్టుగా ఖర్చు పెట్టుకోవాలి అనుకుంటాం. బట్ తనకు ఆ ఇండిపెండెన్స్ లేదనమాట. తను జస్ట్ అందరికీ కనిపించేలాగా జాబ్ చేస్తుంది అంతే. ఇంకా బట్ తనకి ఇంట్లో మెయిడ్కి ఎంత శాలరీ ఇస్తారు, ఇంట్లో ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి, ఇంట్లో ఖర్చులు ఎలా ఉన్నాయి, పిల్లలకి ఎంత ఫీజు, పిల్లలు ఎలా పెరుగుతున్నారు, వాళ్ళకి ఏం డ్రెస్ కొనాలి, ప్రతిదీ కూడా వాళ్ళ హస్బెండే చూసుకుంటున్నారు. సో ఇలాంటప్పుడు తను డిపెండెంటే అవుతుంది కదా, మొత్తం తనే చూసుకుంటున్నారు. తనకి కనీసం ఏదైనా కావాలి అన్నా కూడా తన హస్బెండ్ని అడిగే కొనుక్కుంటుంది, తను ఇస్తేనే కొనుక్కుంటుంది. మరి ఒక వర్కింగ్ ఉమెన్ తనంతా సంపాదించి కూడా తనకి తను ఏమి చేసుకోలేకపోతుంది, తను డిపెండెంట్గా ఉన్నట్టే కదా. సో అందుకనే చెప్పాను ఎర్నింగ్ ఉమెన్ అనేవాళ్ళు డిపెండెంట్ అని. ఇదే కేసులో ఇంకా ఒక హౌస్ వైఫ్ని తీసుకుందాం. లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చెప్పారు, హౌస్ వైఫ్ తను అన్నీ మేనేజ్ చేస్తుంది, ఒక్క ఫినాన్షియల్గా మాత్రమే హస్బెండ్ మీద. మరి ఒక్కసారి పెళ్ళైన తర్వాత హస్బెండ్ అండ్ వైఫ్ ఒకరికి మీద ఒకళ్ళు డిపెండ్ అయితేనే అది కరెక్ట్ రిలేషన్షిప్. ఏదర్ ఎర్నింగ్ పరంగా అవ్వచ్చు, లేకపోతే జాబ్ పరంగా అవ్వచ్చు. ఇక్కడ నేను చెప్పే కదా, తనకి 2 పిల్లలు, మరి 2 పిల్లల్ని వాళ్ళ హస్బెండ్ చూసుకుంటారు, అలా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదైతే నేను ఈ మోడర్న్ హౌస్ వైఫ్స్ ఈ టాపిక్ అయితే నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. సో మనము ఇప్పుడు మాట్లాడుతున్న ఎర్నింగ్ ఉమెన్ ఈజ్ డిపెండెంట్, ఈ టాపిక్ అయితే మీకు అర్థమయ్యే ఉండొచ్చు. మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉండొచ్చు. సో మీరు కనుక అలానే ఉండి ఉంటే నాకైతే కింద కామెంట్ చేసేయండి. సో నా వీడియోకి కొంచెమన్నా కనెక్ట్ అయ్యారా? కనెక్ట్ అయితే ప్లీజ్ లైక్ చేసేయండి అండ్ అలాగే మిగిలిన వీడియోస్ కూడా చూసి కామెంట్ చేసేయండి. ఫైనల్గా నేనేమంటాను అంటే, హౌస్ వైఫ్ అయినా ఎర్నింగ్ ఉమెన్ అయినా తన రియల్ ఇండిపెండెన్స్ ఎక్కడ ఉంటుంది అంటే, తన లైఫ్ని తన ఓన్ టర్మ్స్ అండ్ డిగ్నిటీతో ఎప్పుడైతే బతుకుతారో అప్పుడే వాళ్ళకి రియల్ ఇండిపెండెన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.